నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కానీ గెలిస్తే నేను ఆయన బూట్లు నాకుతానన్న ఒక గూట్లేగాడు, ఒక గొట్టంగాడు చాలా రోజుల తర్వాత బయటకు అయిన తర్వాత మనం బయటకు వచ్చాడు. దానికి కూడా ఎవడు మా పేరుని నానిగారు చెప్తున్నాడు అనమాట. మా కత్తి వచ్చింది చూడండి, జాగ్రత్తగా ఉంది. ఒరే వాడి కత్తి కాదురా, తుప్పు పట్టిపోయి గుట్కాలు నమిలి తుప్పు పట్టిపోయినటువంటి తుప్పు పట్టినటువంటి పనికిరాని సుత్తిగాడు. సరే వాడు ఏం మాట్లాడుతున్నాడు, మహానాడు అంటే ఏముంది, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు మొక్కటం, చంద్రబాబు నాయుడు గారితో దండాలు పెట్టుకోవడం అదిదని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే మీకు ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు, ఒక పార్టీ తీర్మానం లేదు. ఆయన ఏదో ఒకటి ఆదేశిస్తారు, మీరు దాన్ని ఫాలో చేస్తారు. మీలాంటి లఫూటుగాళ్ళకి మహానాడు విలువ ఏం తెలుసు? నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జరిగినప్పుడు మహానాడుకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఎజెండాతో అమలు చేస్తున్నటువంటి తీర్మానాలకి ఎక్కడన్నా సంబంధం ఉందా? ఈరోజు నిన్న మహానాడులో ఒక అద్భుతమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలో ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ రేపు 33% మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని ఒక అద్భుతమైన తీర్మానం పాస్ చేసింది. అంటే బిల్లు అయి వస్తే బిల్లు లెక్క, బిల్లు కాని పక్షంలో డైరెక్ట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతం బేస్ చేసుకుని 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇది ఎజెండా. మీ నాయకుడు ఏంది, పార్టీ ప్లీనరీ సమావేశాలను పెట్టి విజయమ్మను తీసుకొచ్చి పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పార్టీలోంచి తీసేస్తున్నట్టు, రాజీనామా చేస్తున్నట్టు చెప్పాడు. బోత్ ఆర్ నాట్ షేమ్ కదరా. అరే గుట్కాగా నీ బతుక్కి నీ చరిత్రకి వీడి దగ్గర నేను నాకు ఒకటి బాగా నచ్చింది. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చంద్రబాబు, ఖర్జూరపు నాయుడు, లోకేష్ నీ అమ్మ మొగుడా వాడమ్మ మొగుడా అని మాట్లాడేవాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు నా కొడుక్కి భయం వచ్చింది, నా కొడుక్కి ఫస్ట్ టైం భయం వచ్చింది, భయంతో కూడిన గౌరవం వచ్చింది. కానీ ఇంకొక చిన్న విషయం, తెలుగుదేశం పార్టీ మైనస్ ఏంటంటే ఇట్లాంటి లఫుట్ నా కొడుకుల్ని తొందరగా ఎత్తాలి. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా ఇన్ని గుడివాడ వీధుల్లో కడ్రాయర్ల మీద ఊరేగించి కొట్టాల్సింది వీడినే. ఈ నా కొడుకు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని మాటలు కాదు. ఈ నా కొడుక్కి అధికారం ఉంది కదని ఇష్టాసారంగా మాట్లాడాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అదే గుట్ట మీ పార్టీకి సిద్ధాంతం లేదు, మీకు అసలు సిద్ధాంతాలు లేవు. మీరు సంక్రాంతి పండుగకి క్యాజినోలు పెట్టినటువంటి లఫూట్ కాదు. మీకు మహానాడు చరిత్ర గురించి, మహానాడు గొప్పతనం గురించి, ఆ పార్టీలో అమలు చేసే సిద్ధాంతాల గురించి పందికి ఏం తెలుసురా, పాన్స్ పౌడర్ వాసన. నీలాంటి లఫూట్ గడికి ఏం తెలుసురా? నీలాంటి లఫూట్ గడికి ఏం తెలుసు? 2 ఏళ్ళు పట్టింది నా కొడక నువ్వు బయటికి రావటానికే. అదొకటి తగిలించుకున్నావు, బయటికి తగిలించుకున్నావు. అప్పుడు మాట్లాడేవా? ఎన్ని మాట్లాడి ఇప్పుడు నీకు దమ్ముంటే మీ అయ్యకు నువ్వు పుట్టుంటే ఇప్పుడు మాట్లాడరా? అప్పుడు మాట్లాడేగా ఖర్జూరపు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు పప్పుగాడు అన్నావు కదరా, ఇప్పుడు మాట్లాడరా నీకు చేతనైతే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీలాంటి లఫుట్ గాలకి అసలు మహానాడు అంటే ఏంటో తెలియదు, దాని విలువ తెలియదు, దాని గురించి నీకు అసలు సబ్జెక్టు లేదు, అవగాహన లేదు. నువ్వు ఎంతసేపు ఉన్న కాలువ గట్ల మీద ఆవిడతోటి వ్యాపారం చేపిద్దామా, క్యాసినో వ్యాపారం చేద్దామా, లేకపోతే ఇంకేదైనా చిల్లర వ్యాపారం చేద్దాం, ఇదే నీ బతుకు, ఇదే నీ చరిత్ర. నీలాంటి లఫుట్ గారికి మహానాడు గురించి ఏం తెలిసి తీర్మానం? నేను అడిగేది ఏంటంటే, రాజకీయాలలో ఒక మాట మాట్లాడితే దాన్ని పాటించాలి. నేనేమంటున్నా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడు, గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తానన్నాం. నేనేమంటున్నానంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలిచాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బూట్లు పద్దాకల వాళ్ళకి నీకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకుతావో ఆ రోజు డేట్ చెప్పు, మేము దగ్గరుండి వస్తాం. బ్రహ్మాండంగా నీకు బాజా భజంత్రీలు పెట్టి గుడివారి నుంచి మహా ర్యాలీగా తీసుకుపోయి, అరే ఆ రోజు మాత్రం గుట్కా పాన్ మసాలా నమ్మమాకరే, చంద్రబాబు నాయుడు అసలు నచ్చదు, నీలాంటి లేజీ ఫెలో ఎగ్లీ ఫెలో చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయడు. ఆ రోజు అవసరమైతే నీ నోటు యాసిడ్తో పెనాయిల్తో కడిగినా పోదు, యాసిడ్తో కడిగి నీట్గా క్లీన్గా తీసుకెళ్తాం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకు ఇచ్చిన మాట నిలబడినాడు అవుతావు. ఊరికే మాట తప్పటం కాదు. సన్న బియ్యం ఏమంటే నీ అమ్మ మొగుడిస్తాడా అన్నాడు. ఇవాళ నేను ఏమంటున్నానంటే, నువ్వు మాట్లాడి నీ అమ్మ మొగుడు వచ్చి కడుగుతాడు రా బూట్లు, నీ అమ్మ మొగుడు వచ్చి తుడుస్తాడు, తొడవడు కదా.
కాబట్టి నువ్వే వచ్చి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకు, ఒకవేళ చంద్రబాబు నాయుడు దగ్గర రాలేను, ధైర్యం చాలదనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఇంటికి పంపిస్తాం, ఒక్కసారి వాడి బూట్లు నాకు, సిగ్గు వస్తుంది. కాబట్టి నువ్వు ఈ సుత్తే మాటలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు మూసుకొని లైన్లో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చావు. నీకు తొందరలోనే రెడ్ బుక్ రాజ్యాంగంలో నీ పేజ్ అమలు చేయాల్సిన సమయం దగ్గరలోనే వచ్చింది, అది అమలు చేస్తాం. అప్పుడు దాకా వెయిట్ అండ్ సీ. ఈ పేరు నాని గారిని నిన్ను బొక్కలో పెట్టిన దాకా వాడు నిద్రపోవాలి. ఎందుకంటే వాడు పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని దొంగ బియ్యం సప్లై చేసినటువంటి, రేషన్ బియ్యం కొట్టేసిన అతి పెద్ద దొంగ. కాబట్టి వాడు ఏదో నేను రెచ్చగొట్టంగా నువ్వు వాడికి వచ్చి చూసి ఏదో రెచ్చిపోయావనుకో, తర్వాత సీన్ సితారైపోయింది. నీకైతే మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్, ఎందుకంటే దండుపాల్యం బ్యాచ్ వాళ్ళు చూసి అలాంటి ట్రీట్మెంట్ నీకోసం స్పెషల్గా పెట్టి రిజర్వ్ చేసి పెట్టి ఉంచావు. వాళ్ళకు నేను వంశీ గారి పరిస్థితి ఏమైందో తెలుసు, వాడికంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది నీకు. కాబట్టి బీ కేర్ఫుల్. ఇంకో మాట మాట్లాడి చివరి లాస్ట్ అండ్లో వస్తున్నా ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి మహానాడు ఆగిపోయిందంట. రేపు ఇచ్చిన కూడా జగన్మోహన్ రెడ్డి మీకు మహానాడు హైప్ ఎక్కడ వచ్చిందో భయపడిపోయి అది తెలంగాణలో జర్నలిస్టులతో ఒక పోరాటం పెట్టించారు. ఇటు పక్క తాడేపల్లి ప్యాలెస్లో ఒక మీటింగ్ పెట్టి ఆ రోజా లాంటి ఊర పందిని తీసుకొచ్చి అక్కడ మురిగిస్తున్నారు. అర్థమైందా? మీరు 33% రిజర్వేషన్ అనేసరికి మీ ఫీజులు ఎగిరిపోయింది. మీరు ఎట్లా చెప్తారు? మీరు అనౌన్స్ చేశారనుకో, ఎవరైనా బయటకు వచ్చి అడుగుతారు, రేపు ముందు తల్లికి చెల్లికి న్యాయం చేయరా పోరం పోకు నా కొరకల్లారా, తర్వాత మీరు మహిళలకు రిజర్వేషన్ ఇస్తారంటే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి అటుపక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు చౌత నిన్న మీటింగ్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని గుర్తించారు. ఇటుపక్క ఈ గొట్టంగాన్ని ఆ తొలిపల్లోని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించారు. ఎందుకు? ఎక్కడ మహానాడు హైలైట్ అయిపోయిందో, ఎక్కడ 33% రిజర్వేషన్ హైలైట్ అయిపోతుందని మీ భయం. కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, మీ సినిమా అయిపోయింది. మీరు ఈ గుట్కాగాడు కాదు కనుక ఈ జన్మలో గుడివాళ్ళు గెలవలేడు, వీడు నా కొడుకు గెలవనియ్యరు కూడా అక్కడ ప్రజలు. వీడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు వీడు. కాబట్టి ఈ గుట్కాగాడికి నేనైతే లోకేష్కి స్పెషల్ రిక్వెస్ట్ ఒకటి చేస్తున్నా, మీ ప్రభుత్వం అయిపోయేలోపు పోస్ట్ పోన్ చేద్దామని మాత్రం తప్పు చేయొద్దు. దయచేసి మీ ప్రభుత్వం ఈ టెన్యూర్ అయిపోయేలోపు ఈ నా కొడుకుని అంకుశం సినిమాలో రామిరెడ్డిని నడిపించినట్టు, రామిరెడ్డిని బజార్లో తన్నుకుంటూ తీసుకుపోయినట్టు ఈయన్ని గుడివాడ వీధుల్లో తన్నుకుంటూ తీసుకుపోతేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చిన మాటకి, మీరు మహానాడులో చేసిన వాగ్దానానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. లేదు తప్పు ఉప్పు సెన్సిటివ్ ఈయన ఎన్నిసార్లు దంతే అన్నిసార్లు మంచిది. కానీ నాకు మాత్రం నిన్న బాగా నచ్చింది, మనోడు రెస్పెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఈ గాండుగాడు, అది నాకు బాగా నచ్చింది. సో ఏదైనా కానీ ఓటమి తాలూకా పాఠాలు నేర్చుకున్నాడు.